మీకోసం కష్టపడ్డ నాయకుడు ఇవాళ మన మధ్యలో లేడు. ఆయన బతుకుంటే ఇంకో 3 ఏళ్ళు మీ ఎమ్మెల్యేగా ఆయనే ఉంటుండే. అనుకోకుండా ఆరోగ్యం బాగలేక ఆయన చనిపోవడం వల్ల ఇవాళ ఆయన శ్రీమతి, ఆయన భార్య, ఆయన పిల్లలు ఇవాళ మీకోసం, మీ మద్దతు కోసం ఒక ఆడబిడ్డ మీ ముంగటికి వచ్చింది, గోపీనాథ్ భార్య. మరి ఆమె ఆశీర్వదిస్తారా లేదా మీ చేతుల్లోనే ఉంది? అవతలోడిచ్చే పైసల కాశపడతారా? 3 ఏళ్ళు మళ్ళొక్కసారి కాంగ్రెస్ ఇచ్చి మళ్ళా మన జీవితం ఖరాబ్ చేసుకుందామా? హైదరాబాద్ ను ఖరాబ్ చేసుకుందామా? మళ్ళీ మాయ మాటలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి. ఎల్లుండి తప్పకుండా ఓట్లకు మాత్రం రండి. ఎందుకంటే మీరు ఓటింగ్ రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లు వేసి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దొంగ ఓట్లు రాయించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగ ఓట్లు వేసి గెలవాలనుకుంటున్నారు. అందుకే హైదరాబాద్ లో నేను ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దయచేసి ఓటింగ్ రండి. మీరు ఓటింగ్ రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లు వేసి పొద్దున 7 నుంచి 9 గంటల లోపల గెలవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉన్నది. తప్పకుండా ఓట్లకు రావాలని కోరుతా ఉన్నా. ముగించే ముందు మరి నేను మిమ్మల్ని ఎక్కడ ఉన్నది కారు ఒకసారి మీకు చెప్పాలి. కారు గుర్తు ఈ బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. మొదటి బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. 3వ నెంబర్ లో కారు ఉన్నది. तीसरे नंबर पे है कार, बाकी सब बेकार। तीसरे नंबर पे है कार, कस के बोलो, रेवंत रेड्डी को सुनाई देना। तीसरे नंबर पे है कार, तीसरे नंबर पे है कार, बाकी सब बेकार। तीसरे नंबर पे है कार, यूसुफुड़ा का दम तक देना। तीसरे नंबर पे है कार, और गुर्तु के जय तेलंगाना, कार गुर्तु के पक्का कोई कार को పెడుతున్నా మీకు ఎందుకరా మంచిదని చెప్పి థాంక్యూ. జై తెలంగాణ, థాంక్యూ. జై తెలంగాణ. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసిన రేవంత్ రెడ్డి గారికి మనం ఇట్లా ఈ కండువా తీసి ఇట్లా తింటే నచ్చలేదంట. ఆయనకు నచ్చలేదు.